ఈరోజు ఏ లోనైనా బంగారు రోజులకు చూపించేటువంటి బంగారం చేస్తాను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు వాస్తవాలు గ్రహించాలా, కనికట్టు మానుకోవాలని చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష 6 గ్యారెంటీలకు వారంటీ లేదు, పథకాలకు పైసలు లేవు, బోనస్ అన్నారు, బకాయిలు పెడుతున్నారు, ఇందిరమ్మ రాజ్యం అన్నారు, ఇండ్లు కూలుస్తున్నారు, ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ అన్నారు, ఫ్యూచర్ లేని సిటీగా మారుస్తున్నారు. పాలన లేదు, పంపకాలు మాత్రం ఈ రాష్ట్రంలో గట్టి కనబడతా ఉన్నాయి. అభయస్తం కబంధాస్తంగా మారిపోయింది అధ్యక్ష. చివరిగా ఓవరాల్ ద బడ్జెట్ హస్ ఓన్లీ ఆప్టిక్స్, no outcomes. It made welfare omissions and for earning commissions only. The budget is a clear omission of facts and for earning of commissions and స్పష్టమైతే ఉంది అధ్యక్ష. దీంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి తప్పుడు లెక్కల విషయంలో కూడా చెప్పాను అధ్యక్ష. ఇంత బ్లంట్ ఎర్రర్స్ ఎందుకు వచ్చినాయో మరి అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆధారాలతో నేను మీకు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అనేక మంది రైతు కూలీలు, అనేక మంది మీరు ఇచ్చినటువంటి హామీలు ఇచ్చినటువంటి అట్టడుగు బడుగు బలైన వర్గాలు ఈరోజు ఈ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చ వైపు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. వారు మీరు ఇచ్చినటువంటి అనేక హామీల వైపు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. వారందరినీ కూడా ఈ బడ్జెట్ చాలా నిరాశకు గురి చేసింది అధ్యక్ష. నేను ఒకటే కోరుతా ఉన్నాను, దయచేసి మీరు ఇచ్చిన హామీలు గుర్తు చేసుకొని ఈ బడ్జెట్లో మీరు ఏదో ఒక రకంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. వాళ్ళు చాలా గొప్పగా చేసినాం తెలంగాణకు అని చెప్పారు అధ్యక్ష. కేంద్ర బడ్జెట్లో కనీసం ఏమిచ్చిర్రో చెప్పండి. మొన్న రీసెంట్లీ బడ్జెట్లో మీరు ఏమిచ్చిర్రు? అదేవిధంగా ఒక్క జాతీయ హోదా కూడా ఒక్క ప్రాజెక్టు కూడా ఇయ్యలేదు సార్ ఈ 12 ఏళ్లలో. అదేవిధంగా విభజన హామీలకు సంబంధించి కానీ 2014 నుంచి ఉన్న బకాయిలు కూడా ఇప్పటి వరకు ఇవ్వనటువంటి విషయం వారు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అన్ని రాష్ట్రాలకు ఇచ్చుకుంటూ ఇక్కడికి ఇవ్వకుండా పైగా మీరు కేంద్రం బాగిస్తుంది అని చెప్పడం ఇది మీలోనే అంటే ఎంత విద్వేషం అంటే దుర్బుద్ధి ఉందనేది అర్థమవుతుంది అధ్యక్ష. ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు అధ్యక్ష. అన్నగారు బాగా చెప్తా ఉన్నారు అధ్యక్ష. గతంలో MGNREGS కింద సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టం 100కు 100% 100 రోజులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రకంగా ఉంది పని. కానీ ఈరోజు మీరు 125 రోజులు అని చెప్పి 60% కేంద్రం ఇస్తుందట, 40% మనం రాష్ట్రం భరించాలన్నారు. ఆ ప్రకారంగా చూస్తే కేవలం 70-75 రోజులు మాత్రమే కేంద్రం పనిస్తుంది అధ్యక్ష. మిగతా 50 రోజులు మనమే ఇచ్చుకోవాలి. అరే మన ఇంట్లో వండుకునేది తినడానికి కూడా వాళ్ళ పర్మిషన్ ఎందుకు అధ్యక్ష? మనం ఇచ్చుకుంటామా లేదా? మీరు కొత్తగా చట్టం తీసుకొచ్చి అది గొప్పదని చెప్పడం తప్పు. అదేవిధంగా అంతకుముందు 266 రకాల పనులు ఈ MGNREGS కింద జరిగినాయి అధ్యక్ష. ఈరోజు మీరు పెట్టే నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి, అభివృద్ధికి ఆటంకంగా ఉంది, పేదవాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి అందులో మార్పులు తీసుకురండి అని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. చాలా స్పష్టంగా ఈ రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇచ్చిందంటే అధ్యక్ష, ఈ అనెక్సర్ నేను మీకు పంపిస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేషనల్ హైవేస్ కోసము 1,85,000 కోట్లు ఇచ్చింది. ట్యాక్స్ డెవల్యూషన్లో 2.5 లక్షల కోట్లు ఇచ్చింది. గ్రాంటీన్ ఎయిడ్ కింద 78,859 కోట్లు ఇచ్చింది. రైల్వేలకు 36,000 కోట్లు ఇచ్చింది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి 2,500 కోట్లు ఇచ్చింది. అర్బన్ డెవలప్మెంట్కి 315 కోట్లు ఇచ్చింది. రూరల్ జాబ్స్ మినిస్టర్ గారు దేశంలో 29 రాష్ట్రాలకు ఇచ్చి మేము ఇచ్చినామని చెప్తే ఇది మంచి అసత్య ప్రచారం అధ్యక్ష, సత్యదూరం ఇది. తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ గత 12 ఏళ్లుగా ఏమిచ్చిందో చర్చ చేయడానికి మేము సిద్ధం. ఊరికేనే మాటలకు మాత్రం పరిమితమై బడ్జెట్లో నిధులు రాలేదని మనం తీర్మానం చేసిన మాట యాడ్ చేస్తా ఉన్నా. ఎన్నడైనా పోయి మీ భారత ప్రధానమంత్రి దగ్గర పోయి తెలంగాణకు మంది కావాలని ఎప్పుడైనా అడిగిన అధ్యక్ష వీళ్ళు? మీరు ఎన్నడైనా మీరు రికార్డుల్లో చూసినారు అధ్యక్ష? మా తెలంగాణకి ఇది కావాలని శాసనసభ వేదిక కోరండి. ఇప్పటి వరకు కేంద్ర విద్యాలయాలు రాలే, నవోదయ విద్యాలయాలు రాలే. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక ప్రత్యేక నిధులు పక్క ఆంధ్ర రాష్ట్రం తీసుకుపోతుంటే ప్రేక్షకుల్లాగా చిన్న బాలుడు ముద్దుపప్పు తిని కూర్చున్నట్టుగా కూర్చుంటే వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అసెంబ్లీకి వచ్చి అధ్యక్ష మీరున్నారు, స్పీకర్కి వచ్చి రిప్రజెంటేషన్, గౌరవ సభాధిపతికి రిప్రజెంటేషన్ చేయొచ్చు. వచ్చి అసెంబ్లీ మీద లొల్లి చేస్తారు. మమ్మల్ని అరాచకంగా నియంతృత్వ ప్రభుత్వం అని విమర్శ చేస్తారు. ఏం అధ్యక్ష, ఏం లాంగ్వేజ్ అది? ఇంత డెమోక్రటిక్ గా నిల్చొని మంచిగా మాట్లాడే అవకాశం ఇంత పెద్దగా మీరు సభా మర్యాదలు కాపాడుతూ ప్రతిపక్ష పార్టీ ఎంతమంది మెంబర్లు ఉన్నారు అనేటువంటి మాటలు ఇప్పుడు ఇస్తుంటే ఆయన ఎంతసేపు పొద్దుగాల ఏదేదో భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరు ఇక్కడ ఏం లేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం తెచ్చిందో చెప్పి మాట్లాడమని చెప్పి కోరుతా ఉన్నా.
మీరు కేంద్రం ఏమి ఇచ్చిందనే అంశమే నేను కేంద్రం ఇచ్చిన నిధుల గురించి చదువుతూ ఉంటే మరి గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ లేచి మాట్లాడారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను సార్, నేను ఎస్సీ ఎస్టీ బీసీల కోసం బడ్జెట్ తగ్గించినారన్న అంశం మీద లేస్తారనుకున్న అధ్యక్ష, దాని మీద మాట్లాడతాడు అధ్యక్ష. ఎందుకోసం ఎస్సీలకు, ఎందుకోసం ఎస్సీ వర్గానికి, ఎస్టీ వర్గానికి సంక్షేమానికి, బీసీ సంక్షేమానికి నిధులు తగ్గించారో ఆ అంశం మీద మాట్లాడతారనుకున్న అధ్యక్ష. కేంద్రం ఏమి ఇచ్చిందంటే ఏమి ఇచ్చిందో చూపించాను. 13 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిందని రుజువులతో సహా నేను రుజువు చేస్తే కూడా దాని మీద మాట్లాడరు అధ్యక్ష. కేవలం సబ్జెక్ట్ డిబేట్ చేస్తారు. ఇది చాలా అన్యాయం అధ్యక్ష. మీరు మంత్రి గారు సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడండి, లేకుంటే సబ్జెక్ట్ చదువుకొని మాట్లాడండి. ఈ రకంగా మీరు తప్పుగా మాట్లాడితే ఈరోజు మేమేం చెప్తా ఉన్నాం అధ్యక్ష, తెలంగాణ భారతదేశంలో భాగమా లేదా ఒప్పుకున్నారు కదా. ఈరోజు తెలంగాణ ఈజ్ కంట్రిబ్యూటింగ్ 5% అధ్యక్ష ఫర్ ద నేషనల్ జీడిపి. 5%. మాకు వాపసు ఎంత వస్తున్నాయి అధ్యక్ష? 60,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపాయన ఈరోజు తెలంగాణకు సంబంధించిన ప్రజలు కడతా ఉంటే వారు ఇచ్చింది ఎంత అధ్యక్ష? ఎంత సార్? 60 లక్షల కోట్లు అంటే ఏం మాట్లాడుతూ ఉన్నారు సార్ వారు? 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 8 మంది బీజేపీకి సంబంధించి శాసనసభ్యులు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు అధ్యక్ష. వాట్ ఆర్ వి గెట్టింగ్ అధ్యక్ష? ది సేమ్ టైమ్ ఐఎమ్ ఆస్కింగ్ హానరబుల్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఇన్ బీజేపీ అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన తెలుగు ప్రజలకు సంబంధించిన రాష్ట్రం. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే దాంట్లో తెలంగాణ ఏం అన్యాయం చేసింది అధ్యక్ష? 8 మంది పార్లమెంట్ సభ్యులను ఎన్నుకోవటం అన్యాయం. కనీసం సగమని ఇవ్వాలి కదా అధ్యక్ష. ఎప్పుడు చూసినా కేంద్రం ఇచ్చింది, ఏమైనా వీ హ్యావ్ ఎవ్రీ రైట్, మా ప్రజలకు ఎవ్రీ రైట్ ఉంది టు క్లెయిమ్. రాజ్యాంగంగా ఫెడరల్ స్పిరిట్ని పెట్టుకొని ఈరోజు ఇవ్వాల్సిన ధర్మం ఉంది అధ్యక్ష. ప్రతిసారి మాకేదో భిక్షం వేస్తున్నట్టు, తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు అందరికీ దానం వేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అది సరికాదు మహేశ్వర్ రెడ్డి గారు. ప్లీజ్ ప్లీడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ ప్రజలు. సార్ బీజేపీ పార్టీ పక్షాన మాట్లాడుతూ ఉన్నారు సార్. వీరందరినీ ఎన్నుకున్నది మన తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజల గురించి, ప్రజల సంక్షేమాన్ని గురించి, అభివృద్ధి గురించి మాట్లాడమని చెప్పండి సార్. ఏమైతే పార్టీ ఇంత ఇచ్చింది, పార్టీ ప్రభుత్వం ఇంత ఇచ్చింది, మా కేంద్రం ఇంత ఇచ్చింది, అరే కేంద్రం ఇవ్వాల్సింది అవసరం ఉంది, బాధ్యత ఉంది. We have every right to claim each of the penny what we have paid to center. We are claiming. Definitely we will be fighting. ఆ ఫైట్ లో మీరు రావాలంటే మేము ఇంతే ఇచ్చినాం, ఇంతవరకే ఇస్తాం, ఇంత గొప్ప చేసినాం అని మాట్లాడటం ఏదో అధ్యక్ష. ప్లీజ్ సార్, తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. మీరు తెలంగాణ ప్రజలకు రిప్రజెంట్ చేస్తా ఉన్నారు నిర్మల్ ఎమ్మెల్యేగా. ఎట్లా సార్ ఇది? నిర్మల్ ఇది పార్ట్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష. వారు ఏమో అనుకుంటున్నారు, ఢిల్లీలో ఉంటున్నారు అనుకుంటున్నారు, లేకుంటే మహారాష్ట్రనో రాజస్థానో ఎక్కడో ఉన్నట్టు మా బీజేపీ ప్రభుత్వం. సరే బీజేపీ ప్రభుత్వం ఉంది, మేము ఒప్పుకుంటున్నాం సార్. వి టేక్ ఎ స్ట్రాంగ్ అబ్జెక్షన్ ఫర్ హిజ్ స్టేట్మెంట్ సార్.